చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నింటినీ కూడా వరుసపెట్టి క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా నెల రోజుల వ్యవధిలోనే అన్ని కేసులు కూడా వన్ బై వన్ అస్సాం రైలు ఎక్కించేసే పరిస్థితి. అధికారం తనదే. తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని తనే కేసులు క్లోజ్ చేసేసుకుంటూ ఉంటే మరి ఇందులో న్యాయస్థానాల పాత్ర ఏమీ ఉండదా? న్యాయస్థానాల ప్రశ్నలు ఏమీ ఉండవా? ఇవన్నీ ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళు కేసులు క్లోజ్ చేసేసుకుంటూ వెళ్ళే ఈ సాంప్రదాయం అంటే ఇటువంటి పద్ధతి కరెక్టేనా అన్న ప్రశ్నలు ఖచ్చితంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఏ విచారణ సంస్థలు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాయో, ఏ న్యాయస్థానాలు అయితే ఆధారాలు ఉన్నాయి అని చెప్పి తనను రిమాండ్కు పంపించాయో, ఇప్పుడు అవే విచారణ సంస్థలే ఆధారాలు లేవంటున్నాయి. అవే న్యాయస్థానాలే కేసులు కొట్టేస్తూ ఉన్నాయి. మరి అన్ని రోజులు విచారణ ఎవరి కోసం చేశారు? తనని జైల్లో ఎందుకు పెట్టారు? తనకి కేసులు తనే కొట్టేసుకుని అంతకుముందు ఏం ఆధారాలు ఉన్నాయన్న విచారణ సంస్థ ఇప్పుడు లేవని ఎందుకు అంటుంది? అధికారంలో చంద్రబాబు గారు లేకుంటే ఆధారాలు ఉంటాయి, అధికారంలోకి వస్తే ఆధారాలు ఉండవా? ఇంత ఈజీగా కేసులు క్లోజ్ చేసేసుకోవచ్చా? వందల మందిని విచారించారే, ఆ సాక్షుల వాంగ్మూలాలన్నీ ఎక్కడికి పోయాయి? ఇవన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయి? అసలు నెల రోజుల వ్యవధిలో అన్ని కేసులని కనుక ఏ విధంగా క్లోజ్ చేయించుకుంటూ వెళ్ళారు? $1 మిలియన్ ప్రశ్న. సరే, ఇప్పుడు కింద ఏసీబీ కోర్టు కొట్టేస్తుంది. వైసీపీనో ఇంకొకరో రేపు లీగల్గా హైకోర్టుకో లేదా సుప్రీంకోర్టుకో వెళ్ళారు అనుకోండి. ఆ కోర్టు తీర్పులు ఎలా ఉంటాయి అన్నది ఇంట్రెస్టింగ్. అలా ఎలా క్లోజ్ చేశారు, దీని వెనకలు ఏం జరిగింది అని చెప్పి ఏదైనా కోర్టు కనుక సిబిఐతో విచారణ జరిపించండి, కేసులతో పాటు కేసులు ఎందుకు క్లోజ్ చేశారో అని ఒకవేళ అటువంటి తీర్పు ఇస్తే ఏం చేస్తారు? ఒకవేళ రాజకీయ పరిణామాలు ఏవైనా మారినాయనుకో, ఈరోజు ఒక సంవత్సరానికైనా మారినాయనుకుందాం. ఆ రాజకీయ పరిణామాలు మారితే ఈ కేసులు మళ్ళీ మొదటి నుంచి విచారించే పరిస్థితి వస్తే, ఈ కేసులు ఇలా క్లోజ్ చేస్తున్నటువంటి విచారణ సంస్థల టీం ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మీద కూడా సిబిఐ విచారణ చేసే పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి? రాష్ట్రంలో మంది అధికారం, కేంద్రంలో మనమే ఉన్నాం, ఏమి ఇబ్బంది రాదు అని ఇప్పటికి అనుకోవచ్చాము. భవిష్యత్తులో ఇదే చాలా కాంప్లికేటెడ్ గుదిబండ అయి కూర్చుంటే అప్పుడు ఏం చేస్తారు? చంద్రబాబు గారు ఏం చేస్తారన్న కదా పక్కన పెడితే, ఇప్పుడు ఈ కేసులు ఎంత ఈజీగా క్లోజ్ చేసుకొని క్లోజింగ్ రిపోర్ట్ వేస్తున్న విచారణ సంస్థలు, ఇందులో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. సరే, న్యాయస్థానాలు ఇప్పుడు నీకు నాకు డౌట్ వస్తుంది ఏమని, అదేంటి అధికారంలో ఉన్న వాళ్ళ కేసులు ఎంత ఈజీగా క్లోజ్ చేసుకుంటారా? ఇలా క్లోజ్ చేయించుకోవడం వెనక ఏం గుడుపుటనే లేకుండా ఉంటుందా? సాక్ష్యాలు ఉన్నాయన్న విచారణ సంస్థలు ఇంతకుముందు ఇప్పుడు లేవని ఎందుకు అంటున్నారు? ఇంతకుముందు కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? ఇంతకుముందు వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది 0.1% సెన్స్ ఉన్న ఎవరైనా ఆలోచిస్తారు కదా. మరి రేపు న్యాయస్థానాలు కూడా అదే ఆలోచించి మరి వాళ్ళు ఏదైనా సీరియస్గా కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలంటే, అరే అంత నిష్పాక్షికంగా కోర్టులు పనిచేస్తే అంటున్నాం. అవి పనిచేస్తా లేదా తర్వాత సంగతి. ఒకవేళ నిష్పాక్షికంగా కోర్టులు పనిచేసి ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తే అప్పుడు ఏం చేస్తారు అన్నది నిజంగా అర్థం కావట్లేదు. ఏ ధైర్యంతో వాళ్ళ మీద కేసులు వాళ్ళే కోర్టులో కనుక వాళ్ళు ఫైట్ చేయకుండా వాళ్ళ చేతుల్లో పని అని చెప్పి టకటక కావాల్సిన ఆఫీసర్ని వేసుకుని ఎట్లా క్లోజ్ చేసుకుంటున్నారు? దీని వెనకలో ఉన్న ధైర్యం ఏంటో, భవిష్యత్తులో రాజకీయ పరిణామాల మీద కూడా వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? తెలియదు మరి. కానీ ఇంత ఈజీగా అధికారంలో ఉన్న వాళ్ళ కేసులు కొట్టేసుకోవచ్చు అని బహుశా దేశంలో చాలామందికి చంద్రబాబు నాయుడు గారు అయితే మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉన్నారు. అండ్ ఇలా కొట్టేసుకోవడం మీద ఈరోజు రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టుకు ఎవరో ఒకరు వెళ్తారు. అప్పుడు న్యాయస్థానాలు ఇవ్వబోయే తీర్పు ఏదైతే ఉందో అది కూడా దేశంలో ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. చూద్దాం.